టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతానికైతే మనం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాము. మరి ఇక్కడ విచారం వ్యక్తం చేసే సంఘటన అయితే ఒకటి నేను చూశాను. అది మీకు కూడా చూపించాలని చెప్పేసి కూడా మరి ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఆగి ఈ ఒక వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే వీడియో తీసి మీకు అందరికి చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే అంటే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే దేశాన్ని తీసుకువచ్చిన వాళ్ళు, అలాగే మన తెలుగు ఒక భాషని మనకు తెలిసేలా చేసిన వాళ్ళు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్, అలాగే స్వతంత్ర సమరయోధుల ఫోటోలు చిత్రపటాల గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళ చిత్రపటాలని ఖైరతాబాద్ మీద ఉన్న ఫ్లైఓవర్ మీద అంటే ఇప్పుడు చిత్రపటాలాగా గీసి పెట్టారనమాట. అంటే ప్రతి ఒక్కరికి తెలిసేలాగా వాళ్ళ గురించి. అంటే ఇప్పుడు ఆ చిత్రపటాలకి ఒక వాల్యూ లేకుండా పోయింది. అది ఎందుకంటారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఆ చిత్రపటాలు ఏ విధంగా ఉన్నాయి, గీసిన చిత్రపటాలకైనా ఒక వాల్యూ ఉందా, అంటే వాళ్ళకు ఒక వాల్యూ ఇస్తుందా ప్రస్తుత గవర్నమెంట్ అని చెప్పేసి కూడా మనందరం విచారం వ్యక్తం చేసుకోవచ్చు. వాటిని ఒకసారి అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఇదేనా అని చెప్పేసి అనిపిస్తుంది గవర్నమెంట్. సో ప్రస్తుతానికి నేను మీకు ఈ సంఘటన ఎందుకు తెలియజేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, స్వాతంత్రం తీసుకొచ్చిన సమరయోధులు కావచ్చు, వాళ్ళ చిత్రపటాలని మ్యూజియంలో పెట్టి వాళ్ళ గురించి డీటెయిల్స్ మొత్తం పెట్టి అందరికీ తెలియసేలాగా చేస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా ఆ విధంగానే చేసింది. కానీ ఇక్కడ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద వాళ్ళ చిత్రపటాలు గీశారు. కానీ ఇప్పుడు ఈ గోడను చూసారా ఒకసారి ఏ విధంగా ఉందో? ఈ గోడను చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ గోడల మీద చిత్రపటాలు వేశారు. కానీ అట్ ద సేమ్ టైం వచ్చేపోయే వాహనదారులకి అసలు వీళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా ఏం తెలియనట్టుంది. ఒకసారి మనం జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటో చూసుకున్నట్లయితే ఫోటో గీయించారు, చిత్రపటం గీయించారు. కానీ గీయించినా కూడా వీటి మీద మరకలు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో. అంటే ప్రభుత్వం ఈ చిత్రపటాలను గీయించడానికి ఎంతో మొత్తంలో కొంచెం ఖర్చు అయితే చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఆ చేసిన ఖర్చుకి ప్రతిఫలం లేకుండా అంటే ఇప్పుడు అందరికీ తెలిసేలాగా చేయాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అనుకుంది. కానీ ఆ తెలిసేలాగా లేకుండా వాటి మీద ఉమ్మి వేయడము, మరకలు పడడము, అలాంటి అంటే కొన్ని చేయకూడని పనులు కూడా ఇట్లా ఫ్లైఓవర్ల మీద, బ్రిడ్జ్ల మీద చేస్తూ ఉంటారు. అది మనందరికీ తెలిసిందే. బట్ ఇలా చేస్తే వీళ్ళ చిత్రపటాలు గీయించి ఉపయోగం ఏంటి? అంటే ఈ చిత్రపటాన్ని గీయించడానికి కొంత మొత్తంలో డబ్బు అయితే ఖర్చు చేసి ఉంటుంది ప్రభుత్వం. మరి ఈ చిత్రపటాలను ఇట్లా గీయించి మరి ఈ విధంగా ఏం తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలకు అసలుకి? అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి అనే విధంగా చేయించారు, కరెక్టే. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ స్కానర్స్ ఉన్నాయి. ఒకసారి మీరు అంటే మంచి టెక్నాలజీ తోటే ఈ బొమ్మ అయితే గీయించారు. ఇక్కడ స్కానర్స్ ఉన్నాయి. అట్లీస్ట్ వీళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ వీళ్ళు ఎవరు ఏంటి, వీళ్ళు ఏం చేశారు మన దేశానికి అని చెప్పేసి వీళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఏం పెట్టలేదు. అట్లీస్ట్ వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఒక స్కానర్ పెట్టారు. ఆ స్కాన్ చేస్తే వాళ్ళ గురించి డీటెయిల్స్ మొత్తం వస్తాయంట. నార్మల్గా ఇప్పుడున్న ప్రజలకి ఎవరెవరు ఏంటని అసలు బొమ్మలు చూడడానికి కూడా అంత టైం ఉండదు. కానీ స్కాన్ చేసి ఆగుతారా? ఎవరైనా చూసేవాళ్ళు స్కాన్ చేసి అయితే ఆగరు కదా. కానీ ఇదేంటంటే ఇక్కడ స్కాన్ చేస్తే వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ వస్తాయంట. ఆ విధంగా చూసే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంకొకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు రాజ్యాంగాన్ని రచించిన రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర ఉన్నాము. ఒక్కసారి ఆయన చిత్రపటాన్ని కనుక చూసుకున్నట్లయితే ఆయన చిత్రపటం మీద చూడండి ఎంత అంటే మరకలు కావచ్చు, చిదారం కావచ్చు, ఎంత గలీజ్గా ఏర్పడుతుంది అనేది ఒకసారి మీరు అందరూ చూస్తే క్లారిటీగా ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో ఈ విధంగా ఉంటే ఎవరికైనా మంచిగా అనిపిస్తుందా? బడుగు బలహీన వర్గాల గురించి అనేది ఆయన రాజ్యాంగం రచించారు. కానీ ఆయన ఫోటో ఈ విధంగా చూస్తే ఏ విధంగా ఎట్లా అనిపిస్తుంది? అలాగే లకడి అంటే ఇప్పుడు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద ఈ బొమ్మలు గీయించారు, కరెక్టే. కాకపోతే అట్లీస్ట్ కొంచెం హైట్లోనైనా ఈ బొమ్మలు గీయించిన ఎవరికొకరికి ఉపయోగమా, లేకపోతే గీసిన వాళ్ళకి అలాగే రాసిన అదే ఈ పని చేయించిన ప్రభుత్వానికి ఏదో ఒక ఉపయోగం ఉందా అనుకుంటే ఏమనుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈయన చిత్రపటం మీద ఎంత మరకలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈయన చిత్రపటానికి ఉన్న స్కానర్ కూడా ఊడిపోయింది. అంటే పగలగొట్టారా ఊడిపోయింది అనేది కూడా తెలియదు. మరి చేసే పనిలో కూడా ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనేది కూడా అర్థం కావట్లేదు. ఇంత గొప్ప వాళ్ళ ఫోటోలు ఇట్లా ఫ్లైఓవర్ల మీద, బ్రిడ్జ్ల మీద గీపిస్తే వాళ్ళకి ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు ఏం వాల్యూ ఇచ్చినట్టు, ఏం చెప్పాలనుకుంటుంది? ఒక పక్కనేమో రాజ్యాంగం రాసిన వాళ్ళకి, అలాగే మన భారతదేశాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి, అలాగే మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళని కూడా మేము చాలా గౌరవిస్తాము, వాళ్ళకి భారత రత్న ఇవ్వాలి, అవార్డ్స్లు ఇవ్వాలి, అవి అని చెప్పేసి చెప్తున్న ప్రస్తుతం మన ఉన్న ముఖ్యమంత్రి గారు ఇలా చిత్రపటాలు గీయించి అంటే ఆ చిత్రపటాలకు ఒక వాల్యూ లేకుండా చేసి ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? వీళ్ళలో చాలామంది అంటే గాంధీజీ గారు కావచ్చు, అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, చాకలి ఐలమ్మ గారు కావచ్చు, అలాగే భరత్ సింగ్, ఇలాంటి చాలామంది ప్రముఖులకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ లైఫ్లో లీడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఇలా ఫోటోలు ఇలా గోడలపై గీయించడము, అలాగే
అంటే ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసిన విధంగానే అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అట్ ద సేమ్ టైం అంటే ఈ యొక్క విజువల్ గురించి మీకు చూయించాలని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చి ఈ యొక్క విజువల్స్ అలాగే బొమ్మలు గీసినవి అలాగే వీటి డీటెయిల్స్ కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేయడానికి ఇక్కడ ఫుట్పాత్ల మీద వీళ్ళ ఫోటోలు గీస్తే అది ఎంతవరకు సమంజసం? అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్స్కి మనం ఇచ్చే వాల్యూ ఇదేనా అనేది నా ప్రశ్న. అదే సేమ్ టైం ఈ వీడియో నేను మీకు చూపించాలని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చి ఈ వీడియో తీయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ బొమ్మలు గీయించడానికి కావచ్చు, ఈ పెయింట్లు వేయించడానికి వీటికన్నిటికీ ఇప్పుడు ట్యాంక్ బండ్ అలాగే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అంటే ఇక్కడ చాలా ఫేమస్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ చూడడానికి వస్తారు. ఆ భావనతోటి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం గీయించిందని చెప్పేసి అనుకున్నా కానీ ఆ గీయించిన ఫోటోలకు ఒక వాల్యూ లేకుండా అయిపోయింది. అంటే గీయించిన ఫోటోల మీద మరకలు పడడము లేకపోతే ఉమ్మి వేయడం లాంటివి జరుగుతున్నాయి. మరి వీటిని ప్రభుత్వం ఏ విధంగా ఖండిస్తుంది? అంటే గీయించిన వాటికి వాల్యూ అనేది ఉండాలి కదా అనేది నా ప్రశ్న. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి అని చెప్పేసి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి అలాగే ఒక కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కరెక్టేనా కాదా అని చెప్పేసి కూడా మీరు కూడా ఒక కామెంట్ రూపంలో మాకు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సిగ్నల్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.